ఎస్, పాపం యొక్క తొలుత పాపం ఎక్కడ పుట్టిందో చెప్పాలి. పాపం యొక్క తొలుత పుట్టుక ఎక్కడో చెప్పాలి. తొలుత పాపపు సంఘటన ఏదో చెప్పాలి. పాపం ఎందుకు పుట్టిందో చెప్పాలి, ఎక్కడ పుట్టిందో చెప్పాలి, ఎలా పుట్టిందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నువ్వు పూజిస్తున్నటువంటి వారిలో, నువ్వు ఆరాధిస్తున్నటువంటి వారిలో ఆ పాపంలో పడి ఆ పాపం చేసిన వారు ఎవరైనా ఉన్నారేమో చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఉంటే అలాంటి వారిని ఎందుకు పూజిస్తున్నావో, ఎందుకు ఆరాధిస్తున్నావో ఎవరికి చెప్పవసరం లేదు. నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. సోదర సోదరి మనరు, నేను అడిగా, నాది రీసెర్చ్ మైండ్ కొద్దిగా సత్యాన్వేషణలో భాగంగా అడిగా, ఏమయ్యా ఏంది మానవుని సృష్టి ఎలా జరిగిందయ్యా అని అడిగితే, ఇదిగో అయ్యా దేవుడు ఇలా ఉన్నాడు, దేవుడు ముఖంలోంచి ఒక ఆయన పుట్టేసాడండి, భుజాల్లోంచి ఒక ఆయన పుట్టేసాడండి, పొట్టలోంచి ఒక ఆయన పుట్టేసాడండి, తర్వాత కాళ్ళలోంచి ఒక ఆయన పుట్టేసాడండి. అయితే ఈ కాళ్ళలోంచి వచ్చిన ఆయన అండి మీద ఉన్న ముగ్గురికి ఏం ఆశించకుండా వాళ్ళు ఏది అడిగితే చేస్తూ ఉండాలండి, ఇదండి అన్నారు. సరే, మీరు నమ్మేది మీరు, ఎవరి విశ్వాసం వారిది, అందరిని గౌరవిస్తాం, సరే అని చెప్పి ఏదో సత్యాన్వేషణలో తెలుసుకుందామని అడిగా. ఆ తర్వాత అయితే నేను రీసెర్చ్ మైండ్లో ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు కరెక్ట్, ఆధారాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని పరిశోధించినప్పుడు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నాకు తెలియడం జరిగింది. అయితే ఇది నమ్మేవారు నమ్మొచ్చు, అందరూ కూడా, ఎవరు నేను తప్పారనో కాదనో వద్దనో, కానీ వాస్తవం చెప్తున్నా ఏంటంటే, ఈరోజు ఒకవేళ అదే నిజం అనుకుంటే ముఖంలోంచి వచ్చిన ఆయన రంగు ఏంటి, భుజాల్లోంచి వచ్చిన ఆయన రంగు ఏంటి, పొట్టలోంచి వచ్చిన ఆయన రంగు ఏంటి, కాళ్ళలోంచి వచ్చిన ఆయన రంగు ఏంటి, ముఖంలోంచి వచ్చిన ఆయన భాష ఏంటి, భుజాల్లోంచి వచ్చిన ఆయన భాష ఏంటి, పొట్టలోంచి వచ్చిన ఆయన భాష ఏంటి, కాళ్ళలోంచి వచ్చిన ఆయన భాష ఏంటి, అమెరికా వాళ్ళ సంగతి ఏంటి, రష్యన్ సంగతి ఏంటి, అరబ్బుల సంగతి ఏంటి, మంగోలాయిడ్స్, నీగ్రోలాయిడ్స్, ఈ జాతులందరి సంగతి పరిస్థితి ఏంటి, బ్లడ్ గ్రూపుల పరిస్థితి ఏంటి, ఇలాగ ప్రశ్నించుకుంటూ పోతే చాలా అంశాలను ప్రశ్నించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయాల్లో భాగంగా నేను అనేక ప్రశ్నలు, ఏదైనా ఆధారాలు తెలుస్తాయేమో అని చెప్పి ప్రశ్నించడం జరిగేది. అయితే ఇది కూడా కరెక్ట్ కాదని చెప్పి మనకి తర్వాత అర్థమైంది. సరే, ఈ విషయాలను ఇలా పరిశోధించిన తర్వాత అడిగా, అయ్యా మరి జననం సంగతి చెప్పారు, మానవ సృష్టి సంగతి చెప్పారు, మరి మరణం సంగతి ఏంటయ్యా, మనిషికి మరణం ఎందుకు సంభవించిందయ్యా అని అడిగితే అన్నారు, ఏం లేదు నాయనా, ఇదిగో మనిషి జంతువులో ఆత్మ ఉంటుంది కదా నాయన, మనిషి ఇప్పుడు ఇలా పుట్టి ఇలా చనిపోయిన తర్వాత వెంటనే ఇంకో జంతువు ఉద్భవిస్తాడు. కుక్క అవ్వచ్చు, నక్క అవ్వచ్చు, పంది అవ్వచ్చు, పిల్లి అవ్వచ్చు, ఏగ అవ్వచ్చు, దోమ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇలాగ 700 జన్మలు ఎన్నో ఉన్నాయి, 750 జన్మలు ఎన్నో ఉన్నాయి. ఆ 750 జన్మలు కూడా అయిపోతే ఆ తర్వాత స్వర్గానికి చేరుకుంటాడు, లేదా నరకానికి చేరుకుంటాడు నాయన అన్నాడు. అయితే ఇప్పుడు స్వర్గానికి ఏ రూపంలో ఏగ్గా వెళ్తాడో, దోమగా వెళ్తాడో, ఎలాగెళ్తాడు అనేది కూడా తెలియదు. మొత్తానికి కాన్సెప్ట్ అది. మరణాన్ని అయితే ఇది కూడా కరెక్ట్ కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు నా రీసెర్చ్ ప్రకారం. ఎందుకంటే అయితే నమ్మాల్సి, ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు నమ్మొచ్చు, నేను కాదన్నో వద్దన్నో తప్పన్నో, కానీ వాస్తవం చెప్తున్నా. ఈరోజు మానవుడు ఒక ల్యాబ్లో కూర్చొని ఏదైతే ఇప్పుడు కాన్సెప్ట్ ఏం చెప్తుంది, మానవుడు చనిపోతే దేవుడే మరొక జీవిగా వాడిని ఉద్భవింపజేస్తాడనేటటువంటిది కాన్సెప్ట్. అయితే మానవుడు ఈ రోజున ఒక మానవుడు ఒక ల్యాబ్లో కూర్చొని ఉన్న జీవుల్ని కాదు, కొత్త జీవుల్ని సృష్టించడం జరుగుతుంది. ఒక ల్యాబ్లో కూర్చొని కొత్త జీవుల్ని సృష్టిస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు జరుగుతున్నది నిజమైతే మానవుడు సృష్టికర్త అయిన దేవునితో సమానం అవుతాడు. ఎందుకంటే ఒక శరీరాన్ని, ఒక జీవిని సృష్టించి దానిలోని ఆత్మను కూడా సృష్టిస్తున్నాడు అనేటటువంటిది జరుగుతుంది. సో ఇది కరెక్ట్ కాదనేటటువంటిది నా రీసెర్చ్లో తేలినటువంటి అంశం. ఇక ఇది ఇలాగ ఉండగా మానవునికి మరణం ఎందుకు సంభవిస్తుంది, మానవునికి అసలు మానవ సృష్టికి కారణం ఏంటనేది అంశాలు పోయినప్పుడు ఒక కాన్సెప్ట్ అనే కాదు, అసలు సైన్స్ ఏం చెప్తుంది అనేది మొట్టమొదటి చూడాలి మనం. సైన్స్ ఏం చెప్తుందంటే, ప్రాచీన కాలంలో ధృవీకరించినటువంటి కాన్సెప్ట్స్ ఎన్నో ఉన్నాను, ఇప్పుడు ధృవీకరించి చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త మానవాళి కూడా కేవలం 2 స్త్రీ పురుషుల నుంచి ఉద్భవించినటువంటి వారు మాత్రమే, వాళ్ళ నుంచి పుట్టినటువంటి వారు మాత్రమే అనేటటువంటిది సైన్స్ ధృవీకరించి చెప్తున్నటువంటిది నేడు. మరి ఈ వాస్తవానికి దగ్గరగా ఏ మత గ్రంథ వాస్తవాలు కానీ, ఏ విశ్వాసాలు కానీ, ఏ పుస్తకాలు కానీ దగ్గరగా ఉన్నాయా అని చెప్పి పరిశోధించినట్లయితే మనకి ఇంతకంటే ముందు చెప్పినటువంటి గ్రంథం, బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధ సత్య దైవ గ్రంథం అనేటటువంటిది బైబిల్
మనకి సాక్ష్యం ఇస్తుంది. దేవుడు తన ప్రేమ చేత దేవుడు ప్రేమమయమై ఉన్నాడు. ఆ ప్రేమ పంచేందుకు దేవుడు ఏం చేశాడంటే ఈ లోకం సర్వ జగత్తును సృష్టించి ఆ జగత్తులో దేవకుమారులను, దేవతలను, దేవదూతలను, అదే ఆ క్రమంలోనే తన రూపంలో తన పోలిక చెప్పిన ఈ యొక్క మానవులను కూడా సృష్టించడం జరిగింది. వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. అంత ప్రేమమయుడు. ప్రేమతోనే వాళ్ళ నుంచి చక్కగా మీరు తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి, ఇగో ఈ వనంలో ఈ భూమి మీద ఉండేటటువంటి ఈ వృక్ష ఫలాలన్నింటిని కూడా మీరు తినండి, హాయిగా ఉండండి అని చెప్పి దేవుడు వారిని సంతోషంగా ఆరాధించండి, స్తుతించండి, సంతోషంగా ఉండండి అని చెప్పి దేవుడు వాళ్ళని ఉనికిలో లేని వాళ్ళని ఉనికిలో తీసుకొచ్చి ఒక ప్రేమను చూపి పంచాడు ఆయన. అయితే ఆది నుంచి కూడా దుష్టుడు అనబడేటువంటి వాడు ఉన్నాడు. ఆ దుష్టుడు ఈ మానవాళి సృష్టికి ముందు నుంచి దుష్టుడు ఉన్నాడు. ఈ దుష్టుని యొక్క ప్రధాన పన్నాగం ఏంటంటే దేవుని సృష్టిని నాశనం చేయాలి. మానవాళ్ళనే కాదు, దేవుని సృష్టిని అంతటిని నాశనం చేయాలనేది దుష్టుని యొక్క ప్రధాన ఆశ, పన్నాగం. ఆ క్రమంలోనే ఆయన ఏం చేశాడంటే దేవుడు అంత ప్రేమగా సృష్టించుకున్న సృష్టిలో ఈ సృష్టిని మీద నాశనం చేసినట్టే మానవులు కూడా దేవుని సృష్టి కదా, మానవుని దగ్గరికి వచ్చారు. ఎలాగ ఈ సృష్టిని నాశనం చేయాలనే పన్నాగంతో మానవుళ్ళు ఏం చేశాడంటే డైరెక్ట్గా మానవుల్ని నాశనం చేసేటటువంటి శక్తి దుష్టునికి లేదు. అలాగే కానీ జరిగితే దేవుడు తనను నాశనం చేస్తాడు. సో మానవులు తనకు తామే నాశనం చేసుకునేటట్టు చేయాలనేటటువంటి పన్నాగంతో ఈ దుష్టుడు సైతాను దేవుణ్ణి శోధించి మానవుల్ని పరీక్షించాలనేటటువంటి నెపంతో ఒక చెట్టును పెట్టడం జరిగింది. ఆ చెట్టు పేరు ఏదైనప్పటికీ అవ్వచ్చు, కానీ అదొక సాధారణమైన చెట్టే. అయితే పరీక్షించే నెపంతో అక్కడ పెట్టించాడు దేవుని చేత. అదొక సాధారణ, అందులో పాప పదార్థపు సృష్టి అనేటటువంటిది ఎప్పుడు లేదు. అయితే కొంతకాలం తర్వాత పరీక్ష మొదలైంది. ఈ దుష్టుడు ఏం చేశాడంటే వీరితో పాపం చేయించాలి, వీరితో పాపం చేయిస్తే దేవునికి శత్రువులు అయిపోతారు, దేవుడు అప్పుడు వాళ్ళని చేర్చుకోకపోయినప్పుడు వీళ్ళు తమకు తాము నాశనం అయిపోతారు, తద్వారా దేవుని సృష్టి అంత నాశనం అయిపోతుంది అనేటటువంటిది పన్నాగం వాడిది. ఈ క్రమంలో ఏమైంది, ఈవు దగ్గరికి వచ్చి శోధించడం మొదలుపెట్టాడు. ఇదిగో దేవుడు మంచివాడు కాదు, ఆ వ్యక్తి నిన్ను సృష్టించాడే తండ్రి దేవుడు, ఆయన మంచివాడు కాదు. ఇదిగో ఈ చెట్టు పండ్లు మీరు తిన్నట్లయితే ఈ చెట్టు పండ్లు తింటే మీరు దేవతలు అయిపోతారు, ఆ దేవుడితో సమానులు అయిపోతారు. ఈ లోకాల్లో ఉన్న దేవుళ్ళు చూడండి ఎలా ఉన్నారు, ఈ లోకాల్లో ఉన్నటువంటి దేవదూతలు ఎలా ఉన్నారు చూడండి, దేవతలు ఎలా ఉన్నారు చూడండి, వాళ్ళతో సమానంగా అయిపోతారు, ఆ దేవుడితోనే సమానంగా మీరు అయిపోతారు. అందువల్ల ఈ దేవుడు మీరు అంతటి వారు అవ్వకూడదని చెప్పి ఉద్దేశించి అసూయపరుడైన దేవుడు మీరు ఇలాగ అతనికి పనివారుగా ఇక్కడ ఉండాలని చెప్పి, మిమ్మల్ని బానిసలుగా ఉండాలని చెప్పి, ఆ పండు తినొద్దు అన్నాడని చెప్పి లేనిపోని అబద్ధాలన్నీ కూడా ఈవుకి చెప్పడం జరిగింది. ఈవు ఏం చేశారు, మొట్టమొదట అనుమానించింది, తర్వాత దురాశ పడింది. నిజమేనేమో, ఇంత గొప్ప పెద్ద దేవుడితో సమానం అయిపోతామేమో అని దురాశ పడింది. ఆ దురాశ పడిన తర్వాత నమ్మిన తర్వాత ఆ యొక్క ఆజ్ఞాతిక్రమం అనేటువంటి మనసులో మొదలై క్రియరూపకంగా పండు తినడం ద్వారా పూర్తయింది. ఈ వీడియో చూస్తున్న వ్యక్తులు ఈ విషయం నేను మాట్లాడుతుంటే ఏమంటారంటే అసలు బోల్డ్ ప్రశ్నలు వస్తాయి. ఏదో పెద్ద మాకే భూమి మీద అందరికంటే లాజిక్ ఉన్నదన్నట్టు ఫీల్ అయిపోయి అసలు చెట్టు ఎందుకు పెట్టాలి, అసలు ఆ దుష్టుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, అసలు ఆ దుష్టుని దేవుడు ఏం చేయలేడా ఏంటి, అసలు దుష్టుడు ఎలా తయారయ్యాడు, చెట్టు ఎందుకు పెట్టాలా, వీళ్ళు తినేస్తారని తెలిసినప్పుడు ఎందుకు పెట్టాలా, అసలు పాపం జరుగుతుందని ముందే తెలిస్తే త్రికాలకు దేవుడు ఎందుకు పెట్టించాడు, ఇలాంటి ప్రశ్నలు బోల్డ్ వస్తాయి. ఇవన్నీ మా ఎల్కేజీ ప్రశ్నలు, ఎల్కేజీలోనే మాకు సమాధానాలు ఉన్నాయి. బైబిల్లో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ విషయం తెలుసుకోవాలంటే మీరు సృష్టి ఆదికి వెళ్ళి అక్కడి నుంచి ఉన్న విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో పరిశోధించి తెలుసుకోవాల్సి. బైబిల్లో సమాధానాలు మీరు చదవచ్చు. బైబిల్లో సమాధానాలు ఉన్నప్పుడు మరి ఈ వీడియో చేసేవచ్చు కదా డైరెక్ట్గా మీరు అంటున్నారు. అలాగనుకుంటే బైబిల్లో ఈ పుస్తకాలు సరిపడే రిఫరెన్స్ ఆధారాలతో కలిపినటువంటి సమాధానం ఉన్నది. అదంతా ఇక్కడ వీడియో రూపంలో మీకు చెప్తే అది గంటల వీడియో అవదు, రోజుల వీడియో అవుద్ది. అందుకే శక్తి పరులు, దైవాశక్తి పరులు దేవుని యొక్క మహిమను దేవునితో కలిసి జీవించాలి, సత్యాన్ని తెలుసుకోవాలి, ఉన్నత లోకాలకు చేరుకోవాలని చెప్పి ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే మెసెంజర్లో కాంటాక్ట్ అవ్వండి. నేను ఆ పుస్తకాలు మీకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంశంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దుష్టుని పన్నాగం ఏంటంటే పాపం చేయించాలి, దేవునికి శత్రువులుగా చేసేయాలనేది. దేవునికి ఉండేటటువంటి ప్రధాన లక్షణాల్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే దేవుడు పాపానికి శత్రువు,
పాపం అనేది అతి పరిశుద్ధుడు దేవుడు. రెండవది ఏంటంటే న్యాయవంతుడు దేవుడు. ఇంకోటి ఏంటి, దేవుడు ఓడిపోడు, దేవుడు మరణించడు. ఇలాంటి లక్షణాలు దేవునికి అనేకమైన లక్షణాలు, కొన్ని లక్షణాలు ఇది. పాపరహితుడు దేవుడు, ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవునికి శత్రువులుగా చేయాలంటే దేవుని సృష్టించుకున్నటువంటి మానవులను దేవుడి నుంచి వేరు చేసి వీళ్ళని నాశనం చేయాలంటే వీళ్ళు పాపం చేసేటట్టు చేయాలి. ఇప్పుడు పాపం ఎలా ఉద్భవించింది వీళ్ళ దగ్గర, ఉద్భవించడం కాదు, సంభవించింది ఎలాగంటే ఇప్పుడు దేవుని ఆజ్ఞ ఏంటంటే ఈ పండు మీరు తినొద్దు, ఇది ఆజ్ఞ. ఇప్పుడు దుష్టుడు వచ్చి ఏం చెప్పాడు, ఈ పండు తినేయండి అని అనగానే తినేలేదు. అక్కడ బోల్డ్ జరిగింది. దేవుడిని మోసగాడు, దేవుడిని అబద్ధికుడు, దేవుడిని దురాశపరుడు, దేవుడు నియంత, దేవుడు బానిసం చేస్తున్నాడు మిమ్మల్ని, దేవుడు అసూయపరుడు అనేటటువంటి విధంగా అవ్వను అక్కడ శోధించాడు. ఈవేం చేసింది, అవి నమ్మింది. అనుమానించింది, తర్వాత పూర్తిగా నమ్మి దేవుణ్ణి వ్యతిరేకించింది. ఆ క్రియరూపకంగా పండు తినడం ద్వారా ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమం, పాపం అనేది పూర్తయింది. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే దేవుణ్ణి అవమానించింది దేవుణ్ణి అవమానించింది. వాళ్ళిద్దరూ కలిసి ఆడం కూడా తిన్నాడు కదా, ఇద్దరు కూడా అవమానించారు. దేవదూషణ, దేవుణ్ణి అవమానించడం అనేది మరణం, పాపం కంటే ఇంకెక్కువ, అంత పెద్దది. పరిశుద్ధుడైన దేవుడు, మంచివాడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడిని అంతలా చేయడం చాలా ఘోరమైనటువంటి నేరం. దానికి ప్రతిఫలమే మరణం దానికి. అట్ ది సేమ్ టైం ఏ దేవుడైతే తన చేతులార ప్రేమగా సృష్టించుకొని మానవుల్ని సుఖంగా జీవించండి, నిత్యము జీవించండి రేపు దేవుడు సృష్టించుకున్నాడో, ఆ మట్టి నుంచి తీసి జీవాన్ని ఒంటిలో ఊదాడో, జీవాన్ని కలిగినటువంటి శరీరాన్ని ఏదైతే ఇచ్చాడో, ఇప్పుడు దేవుడి నుంచి దూరం అయిపోయి దుష్టుడు ఏం చేశాడు, ఇప్పుడు దేవుడు వీళ్ళకి శత్రువు అయిపోయాడు, వీళ్ళని పట్టించుకోవడం చెప్పి ఆజ్ఞాతిక్రమం చేయించాడు. ఆ యొక్క జీవము కలిగినటువంటి జీవాన్ని ఏదైతే దేవుడు పోసాడో, ఇప్పుడు నిర్జీవతను వీళ్ళు ఒంటిలో నిర్జీవతను, వారి దేహాల్లోకి, వారి ఆత్మలోకి నిర్జీవతను వాళ్ళు పొందుకున్నారు. నిర్జీవమైనటువంటిది నాశనాన్ని పొందుకున్నారు. వద్దన్న పని చేసి దేవుడిని అవమానించి నాశనాన్ని పొందుకున్నారు. ఇది ఇప్పుడు దుష్టుడి ప్లాన్ ఆల్మోస్ట్ నెరవేరినట్టే. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు దుష్టుడు అనుకున్నాడు, దేవుడు ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం, వీళ్ళు ఆల్రెడీ దేవునికి శత్రువులు అయిపోయారు, దేవుని సృష్టి పాడైపోయింది, ఇప్పుడు దేవుడు వీళ్ళని చేర్చుకోడు కనుక, వీళ్ళలో ఉన్న పాప నియమం దాని ప్రతిఫలం మరణం కనుక వీళ్ళు చనిపోతారు, దేవుని సృష్టి పాడైపోతుందని ఆనందించాడు సైతాన్. దేవుడు వచ్చాడు, చూశాడు, నిజమే జరిగిందంతా చూశాడు, కలత చెందాడు. అయితే కలత చెందడం అని కాదు, ఇక్కడ దేవునికి ఈ విధంగా జరుగుతుందని ముందే తెలుసు. ఆయన త్రికాలజ్ఞానుడు, సర్వజ్ఞానంలో భవిష్యత్తులో సంభవించబోయే ఆ పెద్ద విజయానికి దేవుడు తెలుసు కనుక ఆయనేమి కలత ఏం చెందలేదు. కానీ భవిష్యత్తులో జరగబోయే ఆ విజయం దేవునికి తెలుసు కనుకనే ఈ సైతాను శోధించినప్పటికీ పరీక్షకు పూనుకున్నాడు దేవుడు. అది కూడా ఒక దైవ రహస్యానికి సంబంధించిన అంశం. మీకు బైబిల్లో ఉన్నది, ఆ విషయాలు ఆ పుస్తకంలో ఉన్నాయి, మీరు తీసుకొని చదవచ్చు. విషయం ఏంటంటే ఇప్పుడు పాపానికి లోనయ్యారు వీళ్ళు. పరిస్థితి ఏంటంటే ఎలా ఉంటుందంటే, సూర్యుడు ఉన్నాడు, భూమి ఉన్నది. సూర్యుడి నుంచి ఈ మన భూకక్ష నుంచి భూమి కొద్దిగా అలా వెనక్కి జరిగింది అనుకోండి, భూమి మీద ఉండేటటువంటి జీవం అంతా కూడా లయమైపోద్ది. అవునా కాదా మీరు చెప్పండి. రోబోట్ ఉంది, ఒక రోబోట్, మీరు తయారు చేసుకున్న రోబోట్. ఎంత మీరు ఎన్ని రిపేర్లు చేసినా ఏం చేసినా మీకు శత్రువులా జీవిస్తుంది. అది మీరు ఏం చేస్తారు, డిస్మెంటల్ చేసి పక్కన పడిచేస్తారు. దేవుడికి కూడా అవకాశం ఉంది, కావాలంటే సృష్టి మొత్తాన్ని 2 సెకండ్లలో నాశనం చేసేయగలడు. కన్నెర చేస్తే సృష్టి మొత్తం చెరిపేసి కొత్త సృష్టి చేసుకోగలడు ఆయన. కానీ ప్రేమమయుడు కదా, అనంత ప్రేమమయుడు. అయ్యో నా చేతులారా చేసుకున్న పిల్లలే, నా చేతులారా వాళ్ళని సృష్టించుకున్నాను, నేను ఎంతో ప్రేమించాను, నా చేతుల్లో చేసుకున్నాను అలానని చెప్పి ఆయన ఎంతో ప్రేమతో, సరే లేదో దుష్టుని యొక్క మాయలో పడి సరే మోసపోయారు, సరే పరీక్షలో ఓడిపోయారని చెప్పి బాధపడి దేవుడు ఏం చేశాడంటే, ఒక న్యాయం అయితే న్యాయం ఏంటి, ఇప్పుడు కంటికి కన్ను పంటికి పన్ను అంటారు. ఇప్పుడు అన్యాయంగా వాడు కన్ను పొడిచేస్తే వీడి కన్ను కూడా పొడిచేయాలి, అన్యాయంగా వాడి కాళ్ళు తీసేస్తే వీడి కాళ్ళు కూడా తీయాలి. ఆడమ్ అండ్ ఈవ్ చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, దేవుణ్ణి దుష్టుడు ఏదైతే
అన్యాయస్తుడుగా దేవుడి మీద నిందలు ఏదైతే వేశారో దాన్ని నమ్మారు. నమ్మి క్రియరూపకంగా దుష్టునికి లోబడ్డారు. అంటే అర్థం ఏంటంటే దేవదూషణ, అవమానం, దేవుణ్ణి అవమానించడం. సర్వసృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడు దేవుణ్ణి అవమానించడం అనేటువంటి క్రియ జరిగింది. దానికి గల ప్రతిఫలము మరణానికి లోనైపోయారు. వాళ్ళు లోనైపోయారు మరణానికి. సరే, దేవుడు ప్రేమగలడు, క్షమించాడు. ఆయన సరే పోలిన పిల్లలు ఏదో మోసపోయారు సర్లే అని చెప్పి ఏం చేశాడు ఆయన? సృష్టి మొత్తం చూశాడు. ఇప్పుడు వీరికి మరణం కొని తెచ్చుకున్నారు. వీళ్ళు నన్ను అవమానించారు సర్లే, అది తర్వాత విషయం. కానీ మరణాన్ని కొని తెచ్చుకున్నారు నా పిల్లలు. వీళ్ళు మరణం నుంచి తప్పించేయడానికి ఏంటి కారణం? కంటికి కొన్నే, కాలుకి కాలే కదా. మరి వీరు మరణం నుంచి తప్పించడం ఎలాగా? ఈ శిక్ష నుంచి వీళ్ళు వేసుకున్న శిక్ష నుంచి ఎలాగ తప్పించడం ఎలాగా? తప్పు చేసినందుకు వాళ్ళని దేవుడు నరకంలో వేయలే, వాళ్ళు వేసుకున్న శిక్ష అది. వద్దన్నాడు ముందు దేవుడు, తినొద్దన్నాడా తినొద్దన్నాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటని చెప్పి ఆలోచిస్తే సృష్టి మొత్తం చూశాడు. ఏ దేవకుమారులు కానీ, ఏ దేవతలు, ఏ దేవదూతలు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని చూశాడు అందరినీ. ఈ మానవుల కోసం ఎవరైనా చనిపోయే ప్రేమ కలిగిన వారు ఉన్నారు. వీళ్ళ కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారని చూస్తే ఒక్కడు కూడా లేడు. సర్లే, నేను ప్రేమించి ఎంతో ప్రేమగా నా చేతులారి చేసుకున్న నా పిల్లలు, వీళ్ళ కోసం నేనే బలవుతా, వీళ్ళ కోసం నేనే చనిపోతా, వీళ్ళని బ్రతికించడం కోసం నేనే చనిపోతా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పురుష ప్రమేయం లేకుండా మానవ అవతారిగా వచ్చి రిక్తునిగా దేవత్వం కలిగి ఉండి రావడం, మరణించడం అసాధ్యం. దేవత్వానికి ఉండే లక్షణం మరణం అనేది, ఓటం అనేది ఉండదు, నాశనం అనేది ఉండదు. ఇప్పుడు ఈ మరణం నుంచి తప్పించాలంటే కంటికి కన్ను కాలికి కాలన్న కదా. ఇప్పుడు ఇంకొకరి బాల వాళ్ళు వెళ్ళబోదు. సో దేవుడు ఏం చేశాడంటే మానవ అవతారిగా కన్యమయ్యే గర్భాన పరిశుద్ధాత్మ వలన ఈ యొక్క మట్టి దేహాన్నంతటిని ధరించుకున్నాడు ఆయన. ఎస్, నిజం. ఎందుకంటే ఆయన సర్వవ్యాప్తకం, ఎక్కడైనా ఏ అవతారంలోనైనా మారిపోతాడు. బండగా ఉన్నాడు, అగ్నిగా ఉన్నాడు, మేఘముగా ఉన్నాడు. ఆయన మానవునిగా మరియ గర్భాన మట్టి దేహాన్ని ధరించుకొని పాపరహితునిగా ఈ భూమి మీద జీవించి సిలువలో 33.5 సంవత్సరాలు జీవించి కలువరి శిలువలో మన పాపముల నిమిత్తం, మన చెడు తలంపుల నిమిత్తం తన మూల కిరీటం అనుభవించాడు. మన దోషములు మన చేతులతో కాళ్ళతో చేసినటువంటి సమస్త పాపముల నిమిత్తం, జన్మ పాపము నిమిత్తం ఆయన వ్యాధిని అనుభవించి, ఆయన కొరడా దెబ్బలు అనుభవించి ఏడ్చబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, అవమానాలు పట్టుబడ్డాడు. ఇన్ని రకాల ఘోరమైనటువంటి, భూమి మీద అత్యంత ఘోరమైనటువంటి శిక్షను అనుభవించాడు, మరణించాడు. చివరికి మరణాన్ని జయించి మరణము గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు. మరణించిన తర్వాత మరణము ఆయన పట్టి ఉంచలేదు. ముళ్ళును ఆయన విరిచిన మరణమును ఆయన ఎందుకు మరణాన్ని పట్టి ఉంచలేదని మరణించాడు, చనిపోయాడు. ప్రాణాత్మలు వేరైపోయాయి, దేహాత్మలు వేరైపోయాయి. కానీ మరణం ఆయన పట్టి ఉంచలేదు. కారణం ఆయన పాపరహితుడు కనుక మరణం ఆయన పట్టలేదు. శిక్ష అయితే పూర్తి చేసుకున్నాడు, కానీ మరణం ఆయన పట్టి ఉంచలే. ఇప్పుడు ఆరోహణమై తన రాజ్యానికి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. ఏ గాయాలతోనైతే మరణించాడు, ఆ గాయాలతో తిరిగి వచ్చాడు, చూపించాడు అందరికీ. 40 దినాలు ఈ భూమి మీద ఉండి ఆరోహణమై తన రాజ్యానికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యన ఉంచాడు, మనల్ని నడిపించడానికి ఉంచాడు. మానవ అవతారికి ఈ భూమి మీదకి వచ్చి మరలా తిరిగి రానైపోతున్నాడు ఆయన. ఇది ఒక దేవుడు మానవ అవతారిగా మనిషిని రక్షించడానికి వచ్చి, మానవ అవతారిగా భూమి మీదకి దేవుడు ఎందుకు వచ్చాడంటే జాతి, కుల, భేద ఏ భూమి మీద ఉన్న సమస్త మానవాళి అంతటిని కూడా రక్షించడానికి. మరణం, రోగాలతో, ఇప్పుడు మరణ నియమం, పాప నియమంకు ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే రోగాలు. చూడండి, పుట్టిన పిల్లడి కణాలు చక్కగా ఉత్పత్తి అవుతాయి ఒక యుక్త వయసుకి వెళ్ళే వరకు, ఒక పరిపక్వ దశకి వెళ్ళే వరకు, చక్కని అవయవాల నిర్మాణం. కానీ ఒక పీరియడ్ ఆఫ్ స్టేజ్ వచ్చిన తర్వాత క్షీణదశ మొదలవుద్ది, అనారోగ్యాలు మొదలవుతాయి. అలాగ కృషించిపోయి మనిషి చనిపోతాడు. ఏ ప్రమాదాల్లోనో వాటిలో చనిపోవడం వేరు. ఇది ఏం చేయకపోయినా సరే ఒక పీరియడ్ ఆఫ్ స్టేజ్ వచ్చాక క్షీణదశ మొదలై చనిపోతాడు. పాప నియమం వల్ల వచ్చినటువంటి రోగాల ద్వారా క్షీణదశ అయితే అంతా కూడా శరీరానికి. అదేవిధంగా ఆత్మ నరకానికి వెళ్ళి చనిపోతుంది. శరీరం ఎప్పుడైతే నశించిపోయిందో ఆత్మ వేరే నరకానికి వెళ్ళి నశించిపోతుంది ఆత్మ. ఎందుకంటే పాపం ఉన్నది, పాపం ఉన్నప్పుడు స్వర్గానికి చేరదు ఆత్మ. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ పాప నియమంకు ఉండేటువంటి ఇంకో లక్షణం ఏంటంటే వంశపారంపర్యంగా వస్తుంది. ఇప్పుడు ఏ ఆదాము అయితే ఒక మనుష్యుని నుంచి మొత్తం
పాపమయ్యారని చెప్పి, అందరూ పాపులయ్యారని చెప్పి బైబిల్ సెలవిచ్చింది. ఈ పాప నియమంకుంటే ఈ లక్షణం ఏంటంటే, ఈ ఈ పాపం ఒకరి నుంచి మరొకరికి రక్తం ద్వారా ఈ మానవ దేహము నా నుంచి, నేను పాపిని, నా నుంచి ఎన్ని ఉద్భవిస్తే వాటన్నిటికీ కూడా పాపం ఉంటుంది. నా నుంచి ఎంతమంది పుడితే వాళ్ళందరికీ పాపానికి ఆ లక్షణం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ పాపానికి ఉండేటటువంటి అపవిత్రం అనేటటువంటి లక్షణం ఒకటి. అపవిత్ర కార్యాలు, వ్యభిచారము, జారత్వం, అబద్ధాలు, మోసాలు, హత్యలు, అన్యాయపు హత్యలు, అన్యాయపు ఘోరాలు, అంతా అన్యాయం చేయిస్తుంది పాపం. దేవునికి విరుద్ధంగా చేయిస్తుంది, దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయిస్తుంది పాపం. ఎంత మంచిగా జీవించాలనుకున్న జీవించనివ్వకుండా చేస్తుంది పాపం. పాప నియమం అనేటటువంటి లక్షణం. అపవిత్రత, రోగాలు, వంశపారంపర్య రోగాలు. తాతకి ఏదో ఉంటే మనవడికి కూడా వచ్చేస్తుంది. అది తాతకి ఏదో ఉంటే మనవడికి, కొడుకులకి ఏదో ఉంటే మనవడికి వంశపారంపర్య రోగాలు, జబ్బులు కూడా వచ్చేస్తుంటాయి. పాప నియమం వల్ల దేవుడు రోగాలు, జబ్బులు వచ్చేలాగా మానవుని సృష్టించలే. ఇవన్నీ పాపం వల్ల వచ్చి మానవునికి కలిగినవి. దానివల్ల వచ్చిన జీతము మరణము. ఈ యొక్క రక్షణ, వీళ్ళని ఇప్పుడు రక్షించేవారు ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకు మానవావతారికి వచ్చింది. ఈ రక్షణ సువార్త మొత్తము కూడా కేవలం బైబిల్ గ్రంథం, భూమి మీద సమస్త ప్రాచీన మత గ్రంథాలన్నింటిలో కూడా దేవుడు తన రక్షణ సువార్తను సమస్త మానవాళికి అందించాడు. కృష్ణ యజుర్వేద సంహిత 2వ కాండం 2వ ప్రపాఠకంలో అక్కడ వేద ఋషులను మనం అడిగినట్లయితే, వేద ఋషులు కూడా తపస్సు చేసి చెప్తారు, పాపం అంటే ఏందయ్యా, అసలు పాపం ఎందుకు వచ్చిందయ్యా, మనిషి జీవితంలో ఉంది పాపం ఏంటయ్యా అంటే చెప్తారు. అప్పుడు వేదం చెప్తుంది, వేద ఋషులు చెప్తున్నారు, నిషిద్ధ కర్మాచరణ అనే పాపం అని చెప్పి చెప్తుంది. నిషిద్ధ కర్మాచరణ, దీన్నే సేమ్ దీని బైబిల్ గ్రంథంలో కూడా ఆజ్ఞాతిక్రమం పాపం అని మొట్టమొదట చెప్పబడింది. నిషిద్ధ కర్మ, ఆజ్ఞాతిక్రమం, ఏదైతే వద్దన్నో అది చేశారు. దీన్ని కంటిన్యూస్ చేస్తూ ఋగ్వేదం 7వ మండలంలో మహామహర్షి వశిష్ఠ మహర్షి ఏమంటాడంటే, పాపము మానవ దోషమున కలుగదు, దానికి మూలము మరి ఎక్కడో ఉన్నది, దానికి మూలము అని చెప్పి అంటాడు. అది కంటిన్యూస్ చేస్తే ఆయన ఏమంటాడంటే, పితృక్రమానుగత పాపము నుంచి మమ్మల్ని విడిపింపమని చెప్పి ప్రార్థన చేస్తాడు వశిష్ఠ మహర్షి. పితృక్రమానుగత ఎక్కడో ఉంది, లేదు. ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో కూడా చెప్తుంది. ఏమని అంటుందని, ఒక మనుష్యుని అవిధేయత వల్ల అందరూ పాపులుగా చేయబడ్డారని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పితృక్రమానుగత పాపం, తల్లిదండ్రులు ఎక్కడో ఉంది ఆ పితృలు ఎవరంటే ఆదాము అవ్వ చేసిన దగ్గర ఆ పాప నియమం. అలాగా జన్మ పాపం, తల్లి గర్భంలో నేను రూపింపబడుతున్నప్పుడే నేను పాపముగా పుడుతున్నాను, పాపముతో పుడుతున్నానని చెప్పి, జన్మ పాపముతో పుడుతున్నానని చెప్పి బైబిల్ గ్రంథం కూడా సెలవిస్తుంది. ఈ పాపం నుంచి, ఈ పాపం యొక్క ఏం చేస్తుంది, లక్షణాలని చెప్పాను. చివరికి మనిషిని చంపేస్తుంది, శరీరాన్ని చంపేస్తుంది, ఆత్మను కూడా శరీరం నుంచి వేడి చేసి నరకంలో పడిచేస్తుంది. ఎందుకంటే పాపము పూరితమైనటువంటి ఆత్మ స్వర్గానికి చేరదు. ఈ మరణం శరీర ప్రాణాత్మలను ఈ శరీరాత్మలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రాణాత్మ దేహములను రక్షించడానికి మనకు బదులు ఆయన మరణించి సిలువలో మరణాన్ని గెలిచి లెగిసి మనల్ని స్వర్గానికి తీసుకెళ్ళడానికి తన వాక్యము ద్వారా మనల్ని నడిపించి, తన వాక్యం ఏం చెప్తుందో చదవండి, ఎంత ప్రేమ కలిగినటువంటి మాటలు. ఆ వాక్య ప్రకారం మనం జీవించినట్లయితే, ఆయన చెప్పినట్లు జీవించినట్లయితే ఖచ్చితంగా స్వర్గానికి వారసులు అవుతాం అనేటటువంటి ఈ యొక్క రక్షణ సువార్తను దేవుడు మన ఇందు నిమిత్తమే దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు మానవ అవతారం అంటే ఇది కారణం. అంత కారణం ఉండాలి కూడా. ఎందుకంటే మొత్తం సర్వసృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడు భూమి మీదకి మానవ అవతారంగా వస్తున్నాడు అంటే మానవాళి ఏదో పెను ప్రమాదంలో ఉన్నది, మానవాళిని రక్షించాలి అనేటటువంటి ప్రాణప్రదమైనటువంటి కారణం లేకుండా, అంత కారణం ఉండాలి. అంత కారణం ఉంటేనే భూమి మీద మానవ అవతారంగా దేవుడు రాగలుగుతాడు. అంత అవసరం ఉండాలి కదా. అది అంత అవసరం ఉన్నది కనుక యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, మానవుల్ని రక్షించడానికి వచ్చారు. రక్షించడం అంటే ఇది, పాపం నుండి, మరణం నుంచి నేను రక్షించి స్వర్గాన్ని చేర్చడానికి ఇది రక్షణ అంటే ఇది. అంతేగాని యేసుక్రీస్తు ప్రభువారు చిలువలోనే చంపేస్తుంటే ఏం చేయలేపడండి. ఆయన ఏమి రక్షిస్తాడండి? రక్షించడం అంటే భౌతికం అనుకుంటున్నావా? సృష్టిని, నన్ను సృష్టికర్త ఆయన, సృష్టికర్తను సృష్టిని మొత్తం సృష్టించిన ఆయన సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడు. ఒకవేళ నిజంగా అలాగే రక్షించుకోవాలని అనుకుంటే కన్నెర చేస్తే సృష్టి మొత్తం నాశనం అయిపోద్ది. ప్రేమ కలిగిన వాడు. రక్షణ అంటే ఇది. శరీర ప్రాణాత్మలను నాశనం అయిపోయినటువంటి, మరణానికి లోనైనటువంటి శరీర ప్రాణాత్మలను
ఏ మరణ మట్టిలోనైతే కలిసిపోయి తిరిగి జీవము నింపి ఆత్మను నరకము నుంచి తప్పించి స్వర్గానికి చేర్చడానికి మనకు బదులు ఆయన మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచి మరలా మన కొరకు రానై ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉంచినటువంటి దేవుడు. అది దేవుడు లోకానికి రావడానికి గల ప్రధాన కారణం. అంతేగాని అసలు దేవుడు మానవావతారిగా రావడం అంటే ఇది ఇంత ప్రాణప్రదమైన కారణం ఉంది కనుక దేవుడు మానవావతారిగా రావాల్సి వచ్చాడు. అంతేగాని ఆడాళ్ళు స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకెళ్ళిపోవడానికి యేసు మానవావతారిగా ఈ భూమి మీదకి రాలే. పేక ఆడుకోవడానికి మానవావతారిగా ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువారు రాలే. మారువేషంలో పరపురుషుని భార్యని మానభంగం చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి మానవావతారిగా రాలే. రియల్ ఎస్టేట్ గొడవలు, రాజ్యాలు పంచుకుందాం, ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలతో అధర్మ యుద్ధాలు, నువ్వు అధర్మం చేసే కనుక నేను అధర్మం చేస్తాను, నువ్వు నీతి తప్పావు కనుక నేను కూడా నీతి తప్పుతా, నీతి తప్పి ఒకరినొకరు కొట్టుకొని నరుక్కొని చావడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువారు మానవావతారిగా రాలే. నా భార్యని ఎవరో కిడ్నాప్ చేశారు, నా భార్యని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, రండి నాకు సహాయం చేయండి, అందరూ కలిసి నా భార్యని ఎక్కడ ఉందో వెతికి తీసుకువద్దాం అని చెప్పి జీవితంలో సగం జీవితం అంతా కూడా తన భార్య ఎక్కడ ఉందో వెతుక్కోవడానికి గడిపి తీరా దొరికిన తర్వాత రకరకాల అనుమానాలతో అవమానాలతో ఆవిడని ఆత్మహత్యకు ప్రేరేపించేందుకు యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి భూమి మీదకి మానవావతారిగా రాలే. మరణము నుంచి నీ ప్రాణమును, మరణము నుంచి నిన్ను జీవంలోనికి నడిపించడానికి, జీవం నీలో నింపడానికి, నీ ఆత్మను నరకం నుంచి తప్పించి నిన్ను స్వర్గానికి చేర్చడానికి, నీకు బదులు నువ్వు చేసుకున్న పాప ప్రతిఫలానికి ఆయన మీద వేసుకుని ఆయన ప్రతిఫలం అనుభవించి, శిక్షణ అనుభవించి, మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఆరోహణమై తన రాజ్యానికి వెళ్ళినటువంటి వాడు, నిన్ను రక్షించడానికి మానవ అవతారికి వచ్చినటువంటి, సమస్త మానవాళిని రక్షించడానికి మానవ అవతారికి వచ్చాడు. మానవ అవతారిగా రావడం అనేటటువంటి దానికి ఇంత పెద్ద బలమైన ప్రాణాధారమైనటువంటి కారణం ఉండాలి కదా. గ్రీక్ మైథాలజీస్లో కూడా ఇలాంటి అనేక కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎలాంటివంటే అక్కడ కూడా ఒక బాలుడు ఉంటాడు, ఆ బాలుడు పుట్టినప్పుడు చంపడానికి చూస్తారు, తర్వాత పెరిగినప్పుడు ఆ బాలుడు కూడా పాముతో ఆడుకుంటాడు. ఆ మానవ అక్కడ ఉండేటటువంటి సమాజం అంతటిని కాపాడేందుకు అనేక ప్రకృతికి సూపర్ న్యాచురల్ పనులన్నీ చేస్తాడంటే కాన్సెప్ట్స్. అదేవిధంగా సెలిటిక్ గాడ్స్, ఫెమోరియన్ గాడ్స్ అనేటటువంటి టైటాన్స్ అంటారు. ఆ టైటాన్ గాడ్స్ అనేటువంటి వారు ఉంటారు. వాళ్ళిద్దరికి తండ్రి కూడా ఒకడే, వీళ్ళిద్దరికి పడదు. ఈ టైటాన్స్ వెళ్ళి రాక్షసులు అన్నట్టు వాళ్ళు చెడు కార్యాలు చేస్తుంటారు. ఈ ఫెమోరియన్ గాడ్స్ లేదా సెలిటిక్ గాడ్స్ వీళ్ళు దేవతలు అన్నట్టు. వీళ్ళిద్దరికి తగాదాలు జరుగుతూ ఉంటాయి, ఈ గొడవలు జరుగుతుంటాయి. వీళ్ళిద్దరికి తండ్రి ఒకడే. ఈ కాన్సెప్ట్ కూడా గ్రీక్ మైథాలజీలో ఉంది. అదేవిధంగా ట్రోజన్ వార్ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. తర్వాత ఒక రాజ్యంలో ఒక రాణి ఉంటుంది, సొంత రాణి ఉంటుంది, అతని భార్య. ఆ భార్యను వేరొక దేశానికి వేరొక రాజ్యానికి గల రాజు వచ్చి ఎత్తుకుపోతే ఈయన వెళ్ళి ఆ రాణి ఎక్కడుందో కనిపెట్టి ఆ రాజుని చంపి తన భార్యను తీసుకొచ్చి మళ్ళీ రాణిని తన దగ్గర ఉంచుతారు. ఇలాంటి ట్రోజన్ వార్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ చాలా గ్రీక్ మైథాలజీలో కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ అనేక ఉన్నాయి. వజ్రాయుధం పట్టుకొని ఒలింపస్ మౌంట్ మీద స్వర్గంలో ఒక ఆయన ఉంటాడు. అదేవిధంగా నరకంలో కూడా హెడ్స్ అనేటటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయన దగ్గర కూడా ఒక జంతువు ఉంటుంది, చేతిలో కమండలం లాంటిది ఉంటుంది. ఆ మరణాన్ని ప్రాణాలను తీయడం అనుతున్న డ్యూటీ. సేమ్ కాన్సెప్ట్స్, అనేకమైన కాన్సెప్ట్స్ అక్కడ ఉంటాయి గ్రీక్ మైథాలజీలో. BC 10వ శతాబ్దంలో 10th సెంచరీలో ఈ కాన్సెప్ట్ హోమర్ అనేటటువంటి వ్యక్తి ఇలా కొంతమంది పురాణాలన్నింటినీ కూడా రచించారు అని చెప్పి గ్రీకులు చెప్తారు. అయితే ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించినటువంటి జీవశాస్త్రాన్ని, రాజనీతి శాస్త్రాన్ని, అనేకమైనటువంటి శాస్త్రాలను, సైకాలజీని, అనేటటువంటి మానసిక శాస్త్రాలను, అనేక శాస్త్రాలను ప్రపంచానికి అందించినటువంటి విజ్ఞానవేత్తలైనటువంటి గ్రీకులు. తర్వాత విజ్ఞానత పెరిగిన ఒకప్పుడు మేము వీటన్నిటిని కూడా ఆలోచించాం సార్. అవి తర్వాత జానపద కథలుగా మేము గుర్తించాం. ఇప్పుడు కూడా మంచి కావ్యాలుగా, మంచి పోయిటరీస్గా మేము వాటిని పరిగణిస్తామనేటటువంటి వాస్తవాన్ని గ్రీకులు నేడు చెప్తారు. కానీ మరికొన్ని విశ్వాసాల వారు మాత్రం లేదు, ఇది జరిగింది, ఇది అన్నీ జరిగినాయి, నమ్మండి. ఎప్పుడు జరిగినాయి? లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల కింద జరిగాయి. అవునా? మరి స్క్రిప్చర్స్ ఉన్నాయా సార్? ఆ స్క్రిప్చర్స్ ఉన్నాయి. అయితే కొంతవరకే అక్కడి నుంచి అంతకుముందు వినికిడి రూపంలో స్క్రిప్చర్స్ అన్నీ వినికిడి రూపంలో ఉండేవి. అవునా? అయితే ఇప్పుడు టైం మెషిన్ వేసుకుని లక్షల సంవత్సరాలు ప్రయాణించి ఆ లక్షల సంవత్సరాలు వెళ్ళి అక్కడెక్కడో దిగి వినికిడిలో ఉన్నాయో లేదో విని మళ్ళీ టైం మెషిన్ వేసుకొని ఇక్కడికి రావాలి.
ఏంది సార్? గ్రీకులు అంటారు, లేదంటే దేనిదైనా ఏదైనా ఒక సత్యానికి పోలికలుగా ఉండొచ్చు సార్. చాలామంది కూడా అంటుంటారు, ఇవి కథలు సార్, ఇవి కావ్యాలు సార్, ఇవి ఏదో ఒక గొప్ప సత్యం ఉంది, ఆ సత్యానికి ఇవి పోలికలుగా రాయబడ్డాయి సార్ అని చెప్పి అనేటటువంటి వారు కూడా ఉంటారు. సరే, ఏ విశ్వాసాన్నైనా ఎవరికి నచ్చినట్టు వారు, మానవ హక్కులు భంగం కలగకుండా ఎవరికి నచ్చినట్టు వారు విశ్వసించవచ్చు. కాదనట్లేదు, వద్దనట్లేదు, తప్పు అనట్లేదు. కానీ మానవ ఇంగితానికి మానవునికి విఘ్నతకు కొద్దిగా సత్యాన్వేషకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆలోచించడానికి కొద్దిగా ముందుకు రావడానికి ఒక అవకాశంగా ఉంటుందని అనేక విషయాలు చర్చలుగా పరిశోధించాలని చెప్పి చెప్తున్నా విషయం. ఒకవేళ నిజంగా పోలికలకి సంబంధించినవి అందులో ఏదో మహాసత్యం ఉన్నది ఆ పోలికలు అనుకుంటే ఏదో వేరే విషయంగా, లేదు నిజంగా జరిగే నమ్మాలి అనుకుంటే, చాలామంది మనుషులు ఈ గత కాలంలో కూడా, ఇప్పుడంటే బాత్రూంలో వచ్చేసే కానీ అంతకుముందు ఏట్లోనే స్నానం చేసేటటువంటి పరిస్థితి ఉండేది. చాలామంది స్త్రీలు, ఆడవాళ్ళు ఏట్లో స్నానం చేస్తుంటే బట్టలు ఎత్తుకెళ్ళిపోయినటువంటి చిలిపి చేష్టలు చేసిన పోకిరి కుర్రాళ్ళు ఉండేటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. 8 ఏళ్ల బాలుడే నిజంగా ఈ స్త్రీలు స్నానం చేస్తున్నప్పుడు బట్టలు ఎత్తుకుపోయాడు. అది పెద్ద పాపం కాదు, పాప పుణ్యాలు తెలియని వయసు అని చెప్పి అంటున్నాను. ఒకవేళ అల్లరి చిల్లరగా చేసేటటువంటిదే అయ్యుంటే ఆ కార్యం, మగవాళ్ళు స్నానం చేసినప్పుడు కూడా బట్టలు ఎత్తుకెళ్ళిపోవాలి. నిజంగా అల్లరి చిల్లరగా చేసినట్లయితే, కేవలం ఆడవాళ్ళు స్నానం చేసినప్పుడే బట్టలు ఎత్తుకెళ్ళిపోవడం అనేది జరిగితే, ఆ బాలునిలో ఏదో పాపపు తలంపు ఉన్నది, పాపపు ఉద్దేశం ఉన్నది, పాప పరిపక్వత ఉన్నది, పాపం అనేటటువంటిది ఉన్నది అనేటటువంటి అంశాన్ని గుర్తించాల్సినటువంటి విఘ్నత అవసరం ఉన్నది. సరే, ఆ విషయం అలా ఉంచినట్లయితే, సాధారణ మానవులు ఈ విధమైనటువంటి సంఘటనలకు గురైతే, దేవుడు అనబడేవాడు మానవ అవతారం ఎత్తి ఈ విధంగా చేస్తే ఇంకా ఉపయోగం ఏముందయా? తేడా ఏముందయా? ఉపయోగం ఏముందయా అంటున్నా. అంతేకాదు, చాలామంది మనుషులు పేకాడుతారు. పేకాట ఆడే ప్రతివాడు కూడా ఏదో ఎంతో కొంత ఆస్తి చిక్కుతుంది చేతికి, ఎంతో కొంత ఆస్తి చిక్కుతుంది కదా అనే పేకాట ఆడతారు ఎవడన్నా. అంతేగాని ఎవరో పోగొట్టుకోవాలని ఎవరు ఆడరు. ఎంత కొంత చేతికి దిక్కుతుందని ఆడతారు. తర్వాత జీవితాన్ని గుల్ల చేసుకుంటారు, జీవితాన్ని నాశనం చేసుకుంటారు. సరే, మానవులు ఏదో ఆడేశారు, సరే, తర్వాత విషయం. దేవుడుగా ఉన్నటువంటి వాడు మానవ అవతారం ఎత్తి పేకాడితే ఇక తేడా ఏముందయా? ఇక ఉపయోగం ఏముందయా అంటున్నా. సాధారణంగా ఇంకా బోల్డ్ సంఘటనలు, ముసుగు వేసుకుని వెళ్ళి పరపురుషుని భార్యను మానభంగం చేసినటువంటి సంఘటనలు కూడా వార్తాపత్రికల్లో అది మనం చూస్తూ ఉంటాం. మరి దేవుడు అనబడేవాడు మారువేషంలో వెళ్ళి పరపురుషుని భార్యను మానభంగం చేస్తే ఇక తేడా ఏముందయా? పాపం చేస్తే ఇక తేడా ఏముందయా? ఉపయోగం ఏముందయా అంటున్నా. రియల్ ఎస్టేట్ గొడవల్లో, ఆస్తి తగాదాల్లో, భూ ఆస్తి తగాదాల్లో, ఆస్తుల తగాదాల్లో, రియల్ ఎస్టేట్ గొడవల్లో స్కెచ్లు వేసుకొని, మ్యాప్లు వేసుకొని, ఆడు నీ తప్పడు, ఆడు చెడ్డవాడు, నేను చెడ్డవాడు, ఆడు మంచోడు, నేను నీ తప్పలేదు, ఆడు అధర్మ యుద్ధం చేసాడు, నేను అధర్మ యుద్ధం చేస్తా అని చెప్పి రకరకాలుగా స్కెచ్లు, మ్యాప్లు వేసుకుని హత్యలకి, కొట్లాట్లకి, గొడవలకి దిగుతున్నారు మానవులు. దేవుడు అనబడేవాడు కూడా మానవ అవతారం ఎత్తి ఈ ఆస్తి తగాదాల కోసం, కుటుంబ తగుల కోసం, ఆస్తి తగాదాల కోసం నువ్వు అధర్మ యుద్ధం చేసుకుని నేను అధర్మం చేస్తాను, నువ్వు నీతి తప్ప కనుక నా నీతి కూడా చచ్చింది, అధర్మ యుద్ధం చేసుకొని ఒకరినొకరు కొట్టుకొని నరుక్కొని చస్తే దేవుడు అనబడేవాడు కూడా ఇలా దీనికోసం మానవ అవతారం ఎత్తితే ఇక ఈ తేడా ఏముందయా? ఉపయోగం ఏముందయా అంటున్నా. అంతేకాదు సోదరులారా, నా భార్యని ఎవరో కిడ్నాప్ చేశారు. చాలామంది అంటే పోలీస్ కంప్లైంట్లు ఈ విధంగా నా భార్యని ఎవరో కిడ్నాప్ చేశారు, ఇలా పోలీస్ టీవీలో వార్తాపత్రికల్లో చూస్తుంటాం. కిడ్నాప్ చేశారని చెప్పి అందరూ సహాయం అడిగితే చట్టం, పోలీసులు, ఇంకా రకరకాల వ్యక్తులు, తెలిసిన వాళ్ళు, బంధువులు, మిత్రులు అందరూ కలిసి వెళ్ళి వెతికి భార్యను తెస్తారు. తెచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళో, ఎవరితో తిరిగావు, ఇంక ఇష్టం వచ్చినటువంటి అవమానాలకు గురైతే ఆమె అవన్నీ భరించలేక మానసిక వేదనకు గురై, క్షోభకు గురై ఆత్మహత్య చేసుకునేటువంటి సంఘటనలు మనం అనేక చూసే ఉంటాం. దేవుడు అనబడేవాడే మానవ అవతారం ఎత్తి
జీవితం అంతా నా భార్యని ఎవడ కిడ్నాప్ చేశాడని చెప్పి వెతికి తీరా దొరికిన తర్వాత అనుమానించి అవమానించి ఆమె ఆత్మహత్య చేసుకునేటట్లు చేసేటటువంటి పరిస్థితి కోసం మానవ అవతారం ఎత్తితే ఇంకా తేడా ఏముందయా, ఉపయోగం ఏముందయా అంటున్నా. అది నేను అంటుంది. ఒకవేళ దేవుడు అనేవాడు మానవ అవతారం ఎత్తితే ఈ భూమి మీద నిజంగా ప్రాణప్రదమైన మానవాళి పెను ప్రమాదంలో ఉన్నది. భూమి మీద జాతి, కుల, మత, దేశ, ప్రాంతములో ఏ భేదములు ఎక్కడ భూమి మీద మానవాళి అంతటి కోసం కూడా అయ్యో మానవాళి నాశనం అయిపోతుంది, ప్రాణప్రదమైన పెను ప్రమాదంలో ఉన్నదని చెప్పి నాయన సృష్టించుకున్న సృష్టికర్తను నేను సృష్టించిన వాడిని, మానవుల్ని వాళ్ళ ప్రమాదంలో ఉన్నారని చెప్పి మానవ అవతారగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి అంతటి కూడా మరణానికి గురైంది, మరణానికి గురైంది, మరణ వశములోకి వెళ్ళిపోయింది, నరకానికి పాత్రలు అయిపోతున్నారు. వారిని రక్షించడానికి నేను వారికి బదులు వాళ్ళ మరణము నుంచి వారి ప్రాణమును, శరీరమును, నరకము నుంచి వారి ఆత్మను, వారిని మరణ వశము నుంచి విడిపించి వారి పాప విముక్తిని చేసి నేను వారిని స్వర్గానికి తీసుకువెళ్తాను అని చెప్పి వారికి బదులు వారు వేసుకున్నటువంటి ఆ యొక్క మరణ నియమం ఏదైతే ఉందో, ఆ పాప ఫలితం ఏదైతే ఉన్నదో ఆ ఫలితాన్ని నేను అనుభవించి వారిని మరణం నుంచి తప్పిస్తా, తిరిగి వారిలో జీవం నింపడమే కాదు వారి ఆత్మ నరకానికి పోకుండా రక్షించి వారి ప్రాణాత్మ దేహములను తిరిగి స్వర్గానికి చేర్చడానికి వారి బదులు నేను బలయ్యాను అని చెప్పి, అందుకు మనుషులను రక్షించడానికి, నరకము నుంచి ఆత్మను, శరీరమును తిరిగి జీవంలోకి తీసుకురావడానికి, మరణం నుంచి తప్పించడానికి దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడు ఈ భూమి మీదకి మానవ అవతారిగా రావడం అనేటటువంటి జరిగింది. అంత ప్రాణప్రదమైనటువంటి కారణం ఉండాలి, అవసరం ఉండాలి. అది నేను చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. అయితే ప్రియ సోదరి మళ్ళారా, ఏ విశ్వాసం అని, ఏ కాన్సెప్ట్ అయినా, ఏ విషయమైనా సరే మీరు మీ ఇష్టానుప్రకారంగా నమ్మవచ్చు, కానీ ఎవరు కాదనరు, వద్దనరు, తప్పనరు. కానీ విషయం ఏంటంటే, ఈరోజు నువ్వు సత్యాన్వేషకుడు అయితే, యాస్ నిజమే సార్, నాలో పాపం ఉన్నది సార్, పాప నియమం ఎక్కడో ఉన్నది సార్, నిజం ఏదో ఉన్నది సార్, యేసుక్రీస్తు ప్రభువారు సర్వ సృష్టికర్త సార్, నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నవాడు అయితే, దేవుని సంకల్పంలో నువ్వు ఉన్నవాడు అయితే, ఈరోజే నీకు రక్షణ దినం. యేసు సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడు నా పాపల నుంచి నన్ను విడిపించగలరు నువ్వు విశ్వసించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం నీ మీద జరిగినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే, నువ్వు తెలుసుకున్నట్లయితే, అందుకంటే ముందు నువ్వు నమ్మినట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవుని మహిమను చూస్తావు. నీ పాపం విముక్తిని అందరితో పాటు స్వర్గవారసులు ఎవరైతే ఉన్నారో వారందరితో పాటు నువ్వు కూడా మరణం నుంచి జీవంలోనికి వస్తావు. నీ ఆత్మ నరకం నుంచి తప్పించబడి స్వర్గానికి చేర్చబడుతుంది. ఇదే రక్షణ దినం. ఆయనను నమ్మి ఆయన వాక్యం ప్రకారం జీవించినట్లయితే, ఆయన వాక్యము చదువుతుంటే ఎంత ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని జీవించమని ఆయన చెప్పాడు అనేది అర్థమవుతూ ఉంటుంది. పాపాన్ని ఎలా ద్వేషించి జీవించామని చెప్తున్నాడు అనేటటువంటి అర్థమవుతూ ఉంటుంది మనకి. ఆయన వాక్యానుసారం జీవించి యేసుక్రీస్తు ప్రభువారు సర్వసృష్టికర్త, సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడిని నమ్మి ఆయన వాక్యానుసారం జీవించినట్లయితే ఖచ్చితంగా నీ శరీరము మరణము నుంచి జీవంలోనికి వస్తుంది. నీ ఆత్మ నరకానికి, రెండవ మరణానికి పోకుండా నీ ప్రాణాత్మ దేహంలో స్వర్గానికి చేరుతాయి. నీకు బదులు మరణించిన దేవుడు నీ మరణపు ఆయన పట్టి వంచలేదు. మరణం నుంచి ఆయన గెలిచి తిరిగి ఆరోహణమైన రాజ్యానికి మన కోసం తిరిగిన ఆయన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడు. ఈ రోజు నువ్వు నమ్మినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని 2 నిమిషాలు మోకరించి అడుగు, దేవుడా నీ ప్రణాళికలు ఉన్నట్లయితే నన్ను రక్షించు, ఈ రోజు నేను పాప విముక్తిని కావాలని ఆశించుచున్నాను అని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకో. సత్యాన్వేషణ చేయి. ఖచ్చితంగా దేవుడు కృప ఉంటే నీవు రక్షించబడతావు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.